నీ ఎనర్జీ అండ్ అటెన్షన్ ఎటువైపు ఫ్లో అయితే అటువైపే సంపాదన వస్తుంది. మళ్ళీ చూసుకోవచ్చు లేనప్పుడు మళ్ళీ ఎందుకు చూస్తున్నావు? అలా మన బ్రెయిన్కి ఏమైపోయింది అంటే టీవీ పెట్టడం, మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్బుక్ లో ఏం జరుగుతుందో మళ్ళీ ఫోన్ లో చూడడం. మన బ్రెయిన్ మనకి షార్ప్నెస్ పోవడం వల్ల ఆలోచించే పరిధి, శక్తి ఆటోమేటిక్ గా కిందకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది జరుగుతూ ఉంటే తస్మత్ జాగ్రత్త. వెల్కమ్ టు డిజిటల్ మహిళ లైఫ్ స్కిల్ సిరీస్ ఎపిసోడ్ నంబర్ 13. నిన్న నేను బీబీసీలో ఒక ఆర్టికల్ చదివాను. సెకండ్ స్క్రీన్ సిండ్రోమ్, సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్ అని కొన్ని కాన్సెప్ట్స్ నాకు నిన్న బీబీసీ ఫస్ట్ పోస్ట్ లాంటి మీడియా ఛానల్స్ లో చూడడం జరిగింది. ఏంటి సెకండ్ స్క్రీన్ సిండ్రోమ్ అంటే? వెయిట్ దీన్ని ఏ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కానీ, ఏ ఇంటర్నేషనల్ సైకలాజికల్ అసోసియేషన్ కానీ అఫీషియల్ గా వాళ్ళ మాన్యువల్స్ లో అయితే వేయలేదు. బట్ యాజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ నాకు ఇది బాగా అవసరమైన విషయము. ఒక మహిళకే కాదు, కుటుంబానికి కూడా చాలా అవసరం అనిపించింది. జాగ్రత్తగా ఇది వినండి. చివరిలో నేను మీకు దీని నుంచి ఎలా బయటకు రావాలో ఒక టిప్ కూడా నేను మీకు చెప్తాను. ఈ సెకండ్ స్క్రీన్ సిండ్రోమ్ ఆర్ సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ ముందున్నప్పుడు, ల్యాప్టాప్ ముందున్నప్పుడు మన ఫోన్ కానీ ఇంకొక డివైస్ కానీ మన చేతుల్లో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, టీవీలో ఏమైనా ఒక సినిమా చూస్తున్నాం కానీ అది అక్కడ రన్ అవుతూనే ఉంటుంది. మనమేమో మన పనుల కోసం మళ్ళీ ఏదో ఒకటి చూస్తూ ఇలా చూస్తూ రెండు స్క్రీన్స్ ని ఒక్కసారి ఉపయోగిస్తే మనం దీన్ని సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్ అంటున్నాము. కొన్ని మీడియా పత్రికలు దీన్ని సెకండ్ స్క్రీన్ సిండ్రోమ్ కింద కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క అటెన్షన్ స్పాన్ ని, బ్రెయిన్ యొక్క ఫోకస్ ని స్ప్లిట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్. ఇది చాలా సైలెంట్ గా స్ప్రెడ్ అవుతున్న ఒక వెరీ ఇంపార్టెంట్ అంశం అన్నమాట. ఎందుకంటే కొన్ని విషయాల మీద ఎవరో ఒకళ్ళు అవగాహన కల్పించాలి. మీడియాలో కానీ, మన చదువుకున్న టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడో చోట ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. అందుకోసం ఎక్స్పెషల్లీ డిజిటల్ మహిళా లైఫ్ స్కిల్ సిరీస్ లో అండర్ అటెన్షన్ మేనేజ్మెంట్ అండ్ ఫోకస్ మనము ఈ టాపిక్ గురించి మాట్లాడాలని నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇలా జరుగుతున్నప్పుడు నార్మల్ గా మనం ఏమనుకుంటాము అంటే, ఏముందిలే, అక్కడ ఒకటి నడుస్తుంది, ఇక్కడ ఒకటి నడుస్తుంది, జస్ట్ టైం పాసే కదా, లేకపోతే నాకు ఇది ఒక ఎంటర్టైన్మెంటే కదా, ఇది నా ఖాళీ టైమే కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బ్రెయిన్ కి అది విపరీతమైన ప్రెషర్ అన్నమాట. మనకి తెలియకుండానే మన అటెన్షన్ అనేది రెండు డివైజెస్ మీద స్ప్లిట్ అవ్వడం వల్ల ఏది మన బుర్రలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో బ్రెయిన్ లో ఇరిటేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే మన కాగ్నిటివ్ అవేర్నెస్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది చాలా సీరియస్ గా డ్యామేజ్ అవుతుంది. అలా జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి టిపికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, టఫ్ డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు, అనలైటికల్ థింకింగ్ చేయాలన్నప్పుడు మన బ్రెయిన్ మనకి షార్ప్నెస్ పోవడం వల్ల ఆలోచించే పరిధి, శక్తి ఆటోమేటిక్ గా కిందకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజుల్లో పిల్లలకి అకాడమిక్స్ లో మెమరీ అయితే చేయగలుగుతున్నారు కానీ, బట్టి పట్టగలుగుతున్నారు కానీ, పూర్తిగా ఒక విషయం పట్ల అవగాహన గాని, లోతుగా సూటిగా ఒక ప్రశ్న అడిగితే చెప్పే శక్తి గాని క్రమేణా తగ్గిపోతూ ఉందన్నమాట. అలాగే పెద్దవాళ్ళకు కూడా మనం ఎడిక్షన్ చిన్నపిల్లల్లోనే ఉంటుంది, లేకపోతే ఒక వయసు టీనేజర్ లో గేమ్ ఎడిక్షన్ ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ మెయిన్ ఈ సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్ అనేది అడల్ట్స్ లో ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్ మీలో ఉంటే సిన్సియర్ గా కమెంట్ లో టైప్ చేయండి. అవునండి, నేను టీవీ చూసేటప్పుడు మళ్ళీ ఫోన్ పట్టుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు, ఎందుకంటే పని అయిపోతుంది, పని అయిపోయిన తర్వాత ఏదో ఒక గంట సీరియల్ చూద్దామనో, ఏదో వెబ్ సిరీస్ చూద్దామనో, ఏదో ఒక ఎపిసోడ్ చూద్దామనో టీవీ పెట్టడం, మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్బుక్ లో ఏం జరుగుతుందో మళ్ళీ ఫోన్ లో చూడడం. ఇది జరుగుతూ ఉంటే తస్మత్ జాగ్రత్త. ఇది మనకి తెలీదు. ఇది ఒక సైలెంట్ గా ఏం చేస్తుంది అంటే, మనకి ఒక ఫోకస్ లేనప్పుడు, మన అటెన్షన్ మనం మేనేజ్ చేసుకోలేనప్పుడు మీ యొక్క తెలివితేటల్ని, మీకు ఆల్రెడీ ఉన్న ఐక్యూని, మీకు ఆల్రెడీ ఉన్న ఈక్యూని ఇది క్రమేణా స్వీట్ పాయిజన్ లాగా తినేస్తూ ఉంటుంది అనమాట. ఇంకేముంది, జీవితంలో బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
ఒక మనిషి అభివృద్ధికి, ఒక మనిషి ఎదుగుదలకి, ఒక మనిషి జీవితాన్ని క్రమంగా సాఫీగా సాగించడానికి బుర్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదే దెబ్బతినేసాక ఇంక ఈ జీవితం ఎందుకు అవసరం లేదు. అందుకని ఒకవేళ మీకు సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్ లో మీరు పడుంటే ఇప్పటికైనా ఈ వీడియో చూసినప్పుడైనా దాన్ని ఎలాగా మనము స్టాప్ చేయాలని అవేర్నెస్ పెంచండి. అంటే ఫోన్ తీసుకున్న వెంటనే నో దిస్ ఈజ్ ఎస్ఎస్వి సెకండ్ స్క్రీన్ వ్యూవింగ్, లేకపోతే దిస్ ఈజ్ ఎస్ఎస్ఎస్ దిస్ ఈజ్ సెకండ్ స్క్రీన్ సిండ్రోమ్, ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని మీకు మీరుగా ఒక్కసారి చెప్పుకోండి. పిల్లలకు కూడా ఈ విషయం పట్ల అవగాహన తెలియచేయండి. ఇది మనం ఇప్పుడు ఆపుకోకపోతే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది లేకపోతే మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ కానీ, పవర్ కానీ, థింకింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ తగ్గిపోతా ఉంటే లైఫ్ లో ఏమీ చేయలేం. ఇంకొకటి, మన అటెన్షన్ ఎటువైపు వెళ్తే మనం అక్కడ మనీ సంపాదిస్తాం. ఇప్పుడు మన అటెన్షన్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీడియోస్ వైపుకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ అటెన్షన్ అటువైపు వెళ్తే ఆ వీడియోస్, ఆ కంటెంట్ చేసే వాళ్ళకి వస్తుంది డబ్బులు. అంటే మీ అటెన్షన్ ఎంత కాస్ట్లీ అంటే ఈ రోజు యాడ్స్ మీద సంపాదించుకునే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ గా సంపాదించే వాళ్ళు, అది వాళ్ళ ధర్మం, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ రీల్స్ లో సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా మీ అటెన్షన్ ని పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు. అంటే నీ అటెన్షన్ అనేది ఎంత కాస్ట్లీయో నువ్వు ఈ రోజు ఈ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి. నీ అటెన్షన్ ఎటువైపు వెళ్తే, నీ ఎనర్జీ అండ్ అటెన్షన్ ఎటువైపు ఫ్లో అయితే అటువైపే సంపాదన వస్తుంది. నీ అంటే గ్రోత్ అక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, మన అటెన్షన్ అండ్ ఫోకస్ పిల్లల మీద పెడుతున్నాం అనుకోండి, పిల్లలు సవ్యంగా మంచి వాల్యూస్ లో, మంచి మారల్స్ లో, వాళ్ళు ఒక క్రమశిక్షణతో కూడిన ఒక పెంపకంలో పెరుగుతూ ఉంటారు. మీ అటెన్షన్ మీ కెరియర్ మీదకి వెళ్ళింది అనుకోండి, మీ కెరియర్ లో మీకు గ్రోత్ వస్తుంది, మీరు డెవలప్ అవుతారు, మీరు మీ బ్రాండింగ్ చేసుకుంటారు, మీరు మిమ్మల్ని మార్కెటింగ్ చేసుకుంటారు. మీ అటెన్షన్ అన్నెసరీ రిలేషన్షిప్స్ మీదకి వెళ్ళింది అనుకోండి, అక్కడ బ్రీడ్ అవుతా ఉంటుంది. అంటే మన అటెన్షన్ ని పాజిటివ్ సైడ్ పెడితే పాజిటివ్ బెనిఫిట్స్, మన అటెన్షన్ ని నెగిటివ్ సైడ్ పెడితే నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అనేవి మన లైఫ్ లో జరుగుతాయి. అదే అటెన్షన్ మన మీద పెట్టుకుంటే మనం సూపర్ గా గ్రో అయిపోతాం. కానీ ఈ 21st సెంచరీలో టెక్నాలజీ అనేది ఎంతైతే అడ్వాంటేజ్ ఉందో అంతే డిసడ్వాంటేజ్ ఉండడం వల్ల, స్క్రీన్స్ ని మల్టిపుల్ గా వాడేయడం వల్ల, ఈ టెక్నాలజీ అడ్వెంట్ అవడంతో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా మన అటెన్షన్ పైన పట్టును కోల్పోతున్నాం అనమాట. టైం మేనేజ్మెంట్ ఇస్ ఓల్డ్ సబ్జెక్ట్ నౌ, అటెన్షన్ మేనేజ్మెంట్ ఇస్ ద న్యూ సబ్జెక్ట్. ఏ టైంలో నీ అటెన్షన్ బాగుంటే ఆ టైంలో నువ్వు నీ గ్రోత్ కి ఇన్వెస్ట్ చేసేసుకుంటే నో డౌట్ యూ విల్ బి అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి అటెన్షన్ పొద్దున్న 11 to 12 టైంలో సూపర్ ఉంటుంది వాళ్ళ అటెన్షన్ లెవెల్. ఆ టైంలో దయచేసి నువ్వు స్క్రీన్స్ వాటి పట్ల వెళ్ళకు, ప్రొడక్టివ్ వర్క్ చేయి. కొంతమందికి బోన్ చేసేసాక ఒక అరగంట గంట కొంచెం నాప్ తీసుకున్నాక సూపర్ అటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. మోస్ట్లీ 3 to 5 కానీ 2 to 4 కానీ చాలా బాగుంటుంది అటెన్షన్. ఇంకొంతమందికి నైట్ టైం చాలా అటెన్షన్ ఉంటుంది. అందరూ పడుకున్న తర్వాత ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది కదా, ఆ టైంలో వాళ్ళకి చాలా అటెన్షన్ ఉంటుంది. మోస్ట్లీ ఆఫ్టర్ 10 to 12, 10 to 11 ఆ టైం. ఇంకొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. నీ అటెన్షన్ ఎప్పుడు? ఇలాంటివన్నీ కూడా మనము ఒక టైం స్లాట్ ప్రకారంగా ఎప్పుడైతే మన అటెన్షన్ ఎప్పుడు బాగుందో తెలుసుకుంటే అప్పుడు మనం చాలా ప్రొడక్టివ్ గా చేయగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను, నీ అటెన్షన్ నువ్వు ఎక్కడ పెట్టుకుంటే అక్కడే నీ గ్రోత్ అండ్ మనీ ప్రాస్పరిటీ వస్తాయి. పిల్లల మీద పెడితే పిల్లల్లో రిజల్ట్స్ వస్తుంది, నీవు కెరియర్ మీద పెడితే నీ కెరియర్ మీద రిజల్ట్స్ వస్తుంది, అలాగే నువ్వు పనికిమాల విషయాల మీద పెడితే పనికిమాల రిజల్ట్లు వస్తాయి. కాబట్టి అటెన్షన్ మేనేజ్మెంట్ ఇస్ ద న్యూ ట్రెండ్. నాకు కమెంట్ బాక్స్ లో తెలియచేయండి, అసలు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఒక డేలో 24 hours ఆఫ్ టైంలో ఒక 7-8 hours స్లీప్ తీసేస్తే ఎక్కడ మీ అటెన్షన్ చాలా ఫోకస్డ్ గా ఉంటుంది. ఆ టైంలో ఈ రోజు నుంచి స్క్రీన్స్ దగ్గరికి వెళ్ళకండి. అలా మనము ఒక్కసారి మన అటెన్షన్ ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. మరి ఒకవేళ మీ అటెన్షన్ నిజంగానే మీరు ఫోకస్ కోల్పోయి అటెన్షన్ లేకుండా ఉంటే చిన్న టెక్నిక్ చెప్తాను. అంటే టు బ్రింగ్ యువర్ అటెన్షన్ బ్యాక్, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించడం. మనకి కాన్షియస్ గా తెలియాలి, మనం ఏమైనా చిన్నపిల్లలమా? ఎవరో వచ్చి నువ్వు ఫోన్ వాడుకు, నువ్వు ఇది వాడుకు, అది వాడుకు అని చెప్పడం చిన్నపిల్లలమా? నిజంగా నీకు పని ఉండి నువ్వు ఒక రీలో పోస్ట్ నీ బిజినెస్ గురించి నీ గురించి పెట్టుకోవాలంటే పెట్టుకో, తప్పేం లేదు. నువ్వు నీ టైం అంతా ఎవరి కంటెంటో కన్జ్యూమ్ చేయడానికి నువ్వు పెట్టేస్తే నీ దగ్గర ఉన్న స్కిల్ మనీ అంతా వాళ్ళు కన్జ్యూమ్ చేసేస్తారు. ఈ విషయం మాత్రం క్లియర్ గా అర్థం చేసుకో. నీకు నువ్వుగా బ్రాండింగ్ చేసుకో, నీకు నువ్వుగా రీల్స్ చేసుకో, దట్ ఈస్
ఫైన్, దట్ ఈస్ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ ఆన్ టెక్నాలజీ. బట్ నువ్వు ఎవరిదైనా కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తున్నావు, దానివల్ల నువ్వేం నేర్చుకునేది లేదు, దానివల్ల నీకు టైం వేస్ట్ అయ్యే కంటెంట్ నువ్వు ఎక్కువ కన్జ్యూమ్ అవుతున్నావు. మరి కొంచెం ఎక్కువ సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, వేరే వాళ్ళ గురించి కాంట్రవర్సీలు, వేరే వాళ్ళు చేసే మీమ్స్, ఇవన్నీ ఎక్కువ చూసేసి నీకు ఏంటి ఉపయోగం అనేది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుని స్క్రీన్ ని అవాయిడ్ చేయి. ఏ టైంలో అవాయిడ్ చేయగలుగుతావో ఆ టైంలో ఒక్క అరగంట అయినా, నిన్నటికన్నా ఇవాళ ఒక్క అరగంట తగ్గించి చాలు, మొత్తానికి స్క్రీన్ టైం ఏం మానేయక్కర్లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ధారణ అంటాం. ఈ ధారణ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడము, కళ్ళు మూసుకుని మనం చేసే ఏదైనా ఏ ప్రాక్టీస్ అయినా. కానీ ధారణ అనేది అటెన్షన్ లూజ్ అయిపోయిన వాళ్ళకి కానీ, మిడ్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి కానీ కొంతగా సూట్ అవుతుంది. ఎందుకంటే కళ్ళు మూస్తే మనకి థాట్స్ అమలాపురం నుంచి అమెరికా వరకు ఏం జరుగుతుందో మొత్తం అంతా ఒకసారి మైండ్ లో రివైండ్ అయిపోతుంది. కాబట్టి కొంతమందికి ధారణ ఒకవేళ సూట్ అయితే వెరీ గుడ్, మెడిటేషన్ చేయండి. ఒకవేళ సూట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారు అంటే త్రాటక అంటాం మనం. త్రాటక మెడిటేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్యాండిల్ ని మన ముందర పెట్టుకుని ఆ క్యాండిల్ యొక్క లైట్ ని గేజ్ చేయడం త్రాటక ప్రాక్టీస్ అంటాం, లేకపోతే త్రాటక మెడిటేషన్ అంటాం. అంటే కళ్ళు మూసుకోని అవసరం లేకుండా ఒక స్టాండింగ్ క్యాండిల్ మనం ముందర పెట్టుకుని దాన్నే తదేకంగా చూడడం, ఒక డిస్టెన్స్ లో ఉండి దాన్నే తదేకంగా చూడడాన్ని మనం త్రాటక మెడిటేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే టెక్నాలజీని మనం చూసి స్క్రీన్స్, మన సెన్సరీ డెవలప్మెంట్ కానీ మన సెన్సరీస్ కానీ చాలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి. అదే మనము ఒక న్యాచురల్ లైట్ ఇలా ఎప్పుడైతే గేజ్ చేస్తూ ఉంటామో ఐసైట్, ఫోకస్, అటెన్షన్, అసలు మల్టిపుల్ బెనిఫిట్స్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఎవరైనా కోచింగ్, కౌన్సిలింగ్, సైకిక్, అకాషిక్ రికార్డింగ్స్, ఇలా ఎవరిదైనా మైండ్ రీడింగ్, ఈ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ త్రాటక మెడిటేషన్ కంపల్సరీగా డైలీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే క్లెన్జింగ్ అవుతుంది, మనకి శుద్ధి అవుతుంది అనమాట. అవి మన థర్డ్ ఐ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే సైకిక్ స్కిల్స్ ని, ఇంట్యూషన్ ఎబిలిటీస్ ని బాగా పెంచేది. ఇది ఎంతసేపు చేయొచ్చు అంటే 5 to 15 minutes మధ్య రేంజ్ లో మొదలు పెడితే మంచిది. తర్వాత మీరు ఎంత చేయగలిగితే అంత మీకు బెనిఫిట్ అన్నమాట. దీంట్లో అంతర్త్రాటక అని చెప్పి ఒక విద్య ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 1 to 5 minutes గేజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన కళ్ళు తీసుకునే కలర్స్ అన్ని, ఇక్కడ స్పెక్ట్రమ్ కలర్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంతర్త్రాటక అంటే ఇలా ఒక 5 minutes 3 minutes గేజ్ చేసి మనము సెటిల్ అవుతున్నాము, మన అటెన్షన్ సెటిల్ అవుతుంది అన్నప్పుడు ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే మనకి ఆ క్యాండిల్ యొక్క నెగిటివ్ ఇన్వర్టెడ్ కలర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట మన మెడిటేషన్ లో. ఇప్పుడు నేను ఇక్కడ బయట మనం చూసేది ఒక గ్రీన్ యాపిల్ కలర్ చూస్తున్నాము, అలాగే ఒక ఎల్లో గ్లాస్, గోల్డెన్ గ్లాస్ చూస్తున్నాము. కానీ మీరు ఒక 5 minutes గ్లేజ్ చేసిన తర్వాత మీరు ఆ ఇమాజినేషన్, క్యాండిల్ ఇమాజినేషన్ మీ మైండ్ లో ఒక డిఫరెంట్ ఇన్వర్టెడ్ నెగిటివ్ కలర్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు చూడండి, మన పూర్వకాలంలో ఫోటో రీల్ ఎలా వస్తుంది, అలా బ్లాక్ అండ్ వైట్ రీల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కింద వస్తాయి. మనం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో అనవసరమైన డిస్టర్బెన్సెస్, మన బ్రెయిన్ నుంచి క్లటర్ అంతా క్లియర్ అయ్యి క్లీన్ గా ఉంటుంది. క్లిన్జింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్యూర్ గా ఉంటాయో మన థాట్స్, వేరే అన్నెసెసరీ అంశాల మీదకి వెళ్ళదో, అప్పుడు మన బ్రెయిన్ మనకి పాజిటివ్ అవుట్లుక్ అనేది ఇస్తుంది, మోర్ ఫోకస్ ఇస్తుంది. మన అటెన్షన్ అప్పుడు చాలా క్లియర్ గా మనం గంటలో చేయవలసిన పని 5 నిమిషాల్లో చేసేయగలుగుతాం. మనకి రాని ఆలోచన మైండ్ క్లీన్ అయినప్పుడు సడన్ గా స్పాంటానియస్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి లైఫ్ మారుతూ ఉంటది. కాబట్టి హెడ్ ఏక్స్ ఉన్న వాళ్ళు, ఫ్రీక్వెంట్ గా స్క్రీన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు, ఫోకస్ లేని వాళ్ళు, ఇంకా నా బ్రెయిన్ పవర్ అండ్ కెపాసిటీ పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఎక్స్పెషల్లీ పీపుల్ అండ్ హ్యూమన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు, మీరు డెఫినెట్ గా డైలీ త్రాటక మెడిటేషన్ ని, అంతర్త్రాటక మెడిటేషన్ ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచిది. జస్ట్ ఇలాగ ఒక లాంగ్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ తీసుకోండి, దాన్ని మెడిటేషన్ చేయండి. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇది కనుక మీరు ఆపకపోతే స్క్రీన్ అడిక్షన్ కానీ, డబుల్ స్క్రీన్ వ్యూవింగ్ కానీ, ఒక లిమిటెడ్ టైంలో, మనకి పూర్వం ఏంటంటే టీవీలో మీరు ప్రాపర్ గమనిస్తే, నాకు తెలిసి వీడియో చూసే వాళ్ళందరూ కూడా
1980s 1990s లో పుట్టిన వాళ్ళే అయి ఉంటారు. మనకి ప్రాపర్ గా తెలుసు మనకి ఏం ఛానల్ పెట్టుకోవాలి, ఏం సీరియల్ చూడాలి, ఏ టైంకి ఏం వస్తుంది, సాటర్డే మధ్యాహ్నం సినిమా వస్తుందా, శుక్రవారం సాయంత్రం ఏ సీరియల్ వస్తుంది, శనివారం సాయంత్రం ఏ సీరియల్ వస్తుందో మనకి తెలిసి కరెక్ట్ గా మన కంట్రోల్లో మనం పెట్టుకుని ఆ టైంకి పని చేసుకుని వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల మనకి ఇప్పటికీ మనం ఏం చూసామో గుర్తుంది. నాకైతే అంతరంగాలు, శుక్రవారం వస్తే అంతరంగాలు, శనివారం సాయంత్రం అందం సీరియల్, అమృతం, ఇవి వీటి కోసం పని కట్టుకుని వెళ్ళి కూర్చుని చూసాం కాబట్టి మనకి ఇంకా అవన్నీ గుర్తుండిపోయినాయి. మొత్తం థీమ్ అంతా మీరు చూసిన సీరియల్ నేమ్స్ కూడా, ఎపిసోడ్స్ నేమ్స్ కూడా టైప్ చేయండి. ఒక టైంలో కేబుల్ లేనప్పుడు డిడి అందులో ఏమి సినిమా వస్తుంది, మధ్యాహ్నం ఎన్ని గంటలకు సినిమా వస్తుందో కరెక్ట్ గా ట్యూన్ చేసుకుని వెళ్ళి కూర్చుని చూసేవాళ్ళం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది టీవీకి కేబుల్ పెట్టించుకోవట్లేదు. డైరెక్ట్ వైఫై ఉండడం వల్ల కింద స్ట్రీమింగ్ పార్ట్నర్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్, హాట్స్టార్, ఆహా డైరెక్ట్ వెళ్ళిపోయి ఏం కావాలితే అది చూసేయడం వల్ల మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎపిసోడ్ మిస్ అయితే ఏమైందిలే మళ్ళీ చూసుకోవచ్చు కదా అన్న ఒక ధోరణిలో మరి ఎందుకు చూస్తున్నాం, మళ్ళీ చూసుకోవచ్చులే అన్నప్పుడు మళ్ళీ ఎందుకు చూస్తున్నాం. అలా మన బ్రెయిన్ కి ఏమైపోయింది అంటే రిపీటెడ్ థింగ్స్ ఎలాగో వస్తుంది కదలే అని టేక్ ఇట్ ఈజీ వేలో స్క్రీన్ ఎక్కువ వాడేస్తున్నాం, మనకు తెలియట్లేదు. ఇది ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ఒక పర్సన్ చెప్పాడు, మేము రైటర్స్ చెప్తున్నాము ఒకే ప్లాట్ ని 4-5 సార్లు తిప్పి చూపించండి పర్వాలేదు, ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టుకుని సగమే చూస్తున్నారు, సగం చూడట్లేదు. అలాగో మనం రిపీట్ చేస్తా ఉంటే న్యూస్ ఛానల్స్ కూడా చూసారా, కొన్ని వర్డ్స్ ని పట్టి 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 మళ్ళీ 10-15 సార్లు ఎందుకు చెప్తున్నారు 5 నిమిషాల్లోనే అంటే మనిషి యొక్క వినుకుడి శక్తి తగ్గిపోయి అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం వల్ల ఆ పదం ఎలా అయినా మనిషికి చేరాలని సెన్సేషన్ అండ్ బిగ్ వర్డ్స్ అండ్ పెద్ద పెద్ద పదాలని వాడేసి చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం పట్టింది, ఒక విషయాన్ని మన చెవులోకి పంపించడానికి ఇంత దౌర్భాగ్యం పట్టింది. కాబట్టి దీన్ని లైట్ గా తీసుకోకండి, చూడొచ్చు తప్పేం లేదు, మంచి సిరీస్ చూడొచ్చు, మంచి సినిమా చూడొచ్చు, మంచి న్యూస్ చూడొచ్చు, అన్ని చూడొచ్చు తప్పేం లేదు. 0% స్క్రీన్ టైం ఉంటే 21st సెంచరీలో బ్రతకలేం కూడాను. కానీ చూసేటప్పుడు ఒకటే చూడు. ఈరోజు యూట్యూబ్ ప్రీమియం కూడా ఎలాంటి ఆప్షన్ ఇచ్చేసిందంటే బ్యాక్గ్రౌండ్ లో స్క్రీన్ నడిపేస్తుంది, ఇంకొక యాప్ ఏదైనా ఓపెన్ చేసుకుని చూసేలా ఇచ్చేసింది. వాళ్ళకి కంటెంట్ మీద మనీ చేసుకుంటారు, వాళ్ళు తప్పేం లేదు. కానీ చూసే వ్యూవర్వి మనం బుద్ధి మన దగ్గర ఉండాలి, అది ఇంపార్టెంట్. ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ దట్ సెన్స్. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి తప్పులేదు, కానీ ఒకేసారి 2 చూడకండి. అది వాళ్ళకేం పర్వాలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. మీ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతే నువ్వు ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేవు, ఏ రిలేషన్షిప్ లో కూడా ఫోకస్ చేయలేవు, యాంగ్జైటీ పెరిగిపోతుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది, లోన్లీనెస్ పెరిగిపోతుంది. మార్క్ మై వర్డ్స్, 2020 కోవిడ్ ఎలా వచ్చిందో రానున్న 6-7 years లో మనకి చాలా సైలెంట్ పాండమిక్ వస్తుంది. ఆ సైలెంట్ పాండమిక్ అంతా ఏముంటది అంటే డిప్రెషన్, లోన్లీనెస్, సోషల్ యాంగ్జైటీ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూసే ఉంటాయి. మొత్తం అదొక మెంటల్ హెల్త్ వెరీ బిగ్ పాండమిక్ వస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫోకస్ ఆన్ ఓన్లీ 1 screen, no second screen viewing from today. Comment your views on this and please share to your family members who are using 2 screens at a time. Thank you for watching and please subscribe Dr. Aslesha Official.